ఇప్పుడు మీ ఇల్లుంది సార్. సార్ నేను చెప్పేది ఏంటి సార్, మీ ఇల్లుంది సార్, మీ తాత ఒక రకంగా కట్టాడు సార్, మీకు అది నచ్చలా, దాన్ని కోలుగొట్టేశారు, మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకున్నారు. ఏందయ్యా నువ్వు నీ ఇంటి మీద ఇట్లా పెట్టుకున్నావు, సిలువు గుర్తు పెట్టుకున్నావు, పావురం గుర్తులు పెట్టుకున్నావు, ఏందయ్యా ఇట్లా అడిగాడు అనుకో, నువ్వేమంటావు? నా ఇష్టమా, నీకెందుక మూసుకొని దొబ్బేయ్యా అంటావు ఇక్కడి నుంచి, అవునా? అంతేగా. రాజులు కూడా అట్లా ఏంటంటే అది కాదు, ఆ బొమ్మలు ఎందుకు పెట్టారు నాకు అర్థమైంది ఏంటంటే, ప్రాచీన కాలంలో ఏంటంటే ఒక మనిషి రకంగా జీవించండి, ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్తున్నాకి అర్థాలు మనకు చెప్తాకి అలా అర్థాలు పెట్టారేమో అని నేను అనుకున్నాను. చాలా తప్పండి, అది కాదండి. ఆ రాజుకి అవి ఇష్టం, ఆ రాజు మనసులో ఏముందో అది చెప్పదలుచుకున్నాడు, ఇదిగో ఇట్లా ఉండండి. ఆ రాజు యొక్క మనం ఎందుకంటే ఆ కాలంలో రాజులు ఏది చెప్తే అదే శాసనం అక్కడ. ఆ రాజు తన మనసులో ఏంటంటే నేను అట్లా అనుకున్నా, వాటి గురించి తప్పు అనుకోలేదు, ఎందుకంటే దేవుడి వల్ల మీద తప్పులు ఎందుకు పెడతారులే, వాళ్ళు ఎందుకు పెట్టారంటే ఇప్పుడు దేవుడు గుడి అంటే గోపురం ఉంటదండి, ఆ గోపురంలో మీరు పార్వతి గుడి ఉంది, శివుడు పార్వతి గుడి మీద ఉంటాయండి బొమ్మలు, ఇలా ఉంటాయని ఏమనుకున్నా అంటే ఆ కాలం అదేనండి, ఆ రాజు ఇష్టం సార్, మనం ఎవరు సార్ అనడానికి, మనకేం హక్కు ఉందండి? ఆ రాజు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాడు సార్. పాత నిబంధన ఒకలాగా ఉంది, కొత్త నిబంధన ఒకలాగా ఉందండి. పాత నిబంధనే మీరు ఒకసారి చూడండి, పాత నిబంధన ఉన్న దానికి పద్ధతికి కొత్త నిబంధనకు వచ్చే చాలా మార్పు వచ్చేస్తుంది. అవునండి, బాగాలేదనే కదా సార్ ఇది రాసుకుంది. పాత నిబంధన కాలంలో అదే దేవుడు రాకముందు ఎప్పుడో అది ఆ కాలంలో ఆ శిక్షలు ఉండే. ఇటువరకు ఏంటంటే మన హిందూ దేవుడు రాకముందు కాదు సార్, దేవుడు రాదు కాదండి, దేవుడు అది అంతా రాకముందండి, అది అంటే యెహోవా దేవుడు రాకముందు, అది ఏమండి యెహోవా దేవుడు కాదండి, నిబంధన దేవుడేనండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3 తత్వములండి. అవి ఏం లేవు సార్, అదేం తప్పు సార్ మీరు మాట్లాడేది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం అని నాకు బైబిల్లో చూపించండి, ఎక్కడుందో? ఉందండి తండ్రి కుమార. లేదండి, లేదు, ఎక్కడ లేదు. అది మీ పాస్టర్లు మీకు ఎందుకంటే ఇది పాత నిబంధన గ్రంథం లేదనుకోండి, కొత్త నిబంధన గ్రంథం అంతా హాంఫర్ట్ అయిపోయింది, అందుకని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తగిలిచ్చారు, అంతకు తప్పించి వేరేదేం లేదు. అది వాళ్ళకి కూడా తెలుసు. ఇప్పుడు చెప్పడం మంచిగా ఉండాలి. తెలుసండి, నాకు బాగా తెలుసండి, వాళ్ళకంటే ఎక్కువ తెలుసండి. నాకు తెలిసిన నీకు తెలిసిపోయినా చెప్తాను, నీకు తెలిసిన నాకు ఎలా పోయినా సరే మంచిగా ఉండాలనుకున్నాను. ఎందుకంటే ఏ మతం ఉండనేట్లేదు కదా సార్, మీరు అంది మంచిదే, నేను కాదన్నా, మీరు మంచి మాట అంటున్నారు, అందరూ మంచిగా ఉండాలని అంటున్నారు, కరెక్టే. కానీ ఈ మీ బైబిల్ ఉండనేట్లేదు కదా మనుషులుగా. అదే అవుతాయి, అందుకని మీరు వాళ్ళు ఉండి ఇప్పుడు ఎవరి పనాలు చేసుకోవాలి. నువ్వు వెళ్తే నీ గుడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నేను చెప్పేది అదే సార్, హిందువులు కొన్ని వేల సంవత్సరాల నుంచి అదే పని చేస్తున్నారు సార్. వీళ్ళు వచ్చి తెలుగుతున్నారు కాబట్టి వీళ్ళకి వాయిస్తున్నారు ఇప్పుడు పట్టుకొని. ఇప్పుడు నువ్వు అంత దాకా ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు దేవుడే చెప్పాడు, నువ్వు వద్దన్నప్పుడు ఆ ఊళ్ళోకి వెళ్ళమారా బాబు అని చెప్తున్నాడు. అదే ఆ బుద్ధి వాళ్ళకి ఉండాలి కదండి. ఇప్పుడు మీకున్న బుద్ధి వాళ్ళకి కూడా ఉండాలి కదా సార్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నాకు నచ్చలేదు మొగుడే అన్నప్పుడు దాని గురించి మనం ఏం చేయాలి? డిస్కస్ చేయకూడదు కదా. అదే సార్, అదే నేను చెప్తాను, అంతే వచ్చేయాలి. వద్దరు బాబు వదిలేసేయంటారు, ఎందుకు వాళ్ళ దగ్గర అన్నప్పుడు మనం ఏం చేయాలి? వచ్చేయాలి. నువ్వు ఆ ఏజప్పుడు పోయాడు మొన్న ఏదో ఒక దాంట్లో చూశాను సార్, ఒక ఛానల్లో చూశాను నేను. ఒక అబ్బాయి ఎవరో వీళ్ళు 150 మంది వాళ్ళ గ్రామంలో నుంచి వెళ్తున్నారు. వీళ్ళు పండగ రోజు, ఇప్పుడు సంక్రాంతి రోజు 150 మంది 200 మంది వైట్ అండ్ వైట్ వేసుకొని బైబిల్ పట్టుకొని వెళ్తుంటే ఒకడు అమ్మ నా బూతులు తిడుతున్నాడు, మేరీని యేసుని. నేను నా నోటితో చెప్పలేను, ఆ బూతులు అంత బూతులు తిడుతున్నాడు. చూసారా మీరు? తిడుతుంటే చెప్పేది ఏంటి సార్ నేను చెప్పేది ఏంటి సార్, ఒక్కడు కూడా వచ్చి అరే బాబు బైబిల్లో ఇట్లా లేదు, నువ్వు ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు తీరా అని వాడికి బైబిల్ చెప్పినోడు ఒక్కడు లేడు సార్. నువ్వు ఇట్లా వాగుతున్నావు కదా, చెత్తవాగుడు వాగుతున్నావు, తీ బైబిల్ తీ, ఎక్కడుందో చూపించని అన్న 150 మందిలో ఒక్క మొగోడు లేడు సార్. అనడం ఎందుకంటే కాదండి, తప్పండి, అది తప్పండి. ఇప్పుడు అలా గొడవ పెట్టుకునే అలాగ అనేవాళ్ళు అయితే కనుక, నిజంగా అదే ప్లేస్ లో నేను క్రిస్టియన్ అయ్యి నేను అక్కడ ఉంటే కనుక వాడిని చొక్కా పట్టుకొని కూర్చోబెట్టి బైబిల్ తీసి నువ్వు పిచ్చివాగుడు వాగుతున్నావు, ఎక్కడుందిరా తీరా బైబిల్ తీరా అని నేను అడిగి నేను నిరూపించి వాడి దగ్గర వాడి చేత సారీ చెప్పించి నేను వెళ్ళేవాడిని అండి. నిజమైన క్రైస్తవుడు అయితే అది చేయాలి సార్. ఊరక పక్కన చంకలో పెట్టుకుని బైబిల్ తిరగటం,
ఇతరుల అమాయకుల్ని మతం మార్చడం కాదు. ఏమండి, ఇలా అడిగేవాడికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి, అప్పుడే నువ్వు మగవాడైనోడివి. అలా కాదండి, చర్చిలో నుంచి. ఎందుకంటే వీళ్ళ చర్చిలోకి వెళ్ళి బయటకు వెళ్ళి చెప్పేది కూడా ఏంటంటే వీళ్ళ క్రిస్టియన్స్ లోనే దీంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి. తెలుసండి నాకు. పెంటికోస్టులు నేను చెప్పానండి సార్, ఆర్సిఎం, ప్రొటెస్టెంట్లు, పెంటికోస్టులు, ఆర్థోడాక్స్లు, బాప్టిస్టులు, ఇలాగా 1500 రకాలు ఉన్నాయి. 1-2 కాదు. ఒకళ్ళంటే ఒకరికి పడితే కొంత ఏంటంటే వాళ్ళ ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, నువ్వు చర్చికి వెళ్తున్నావు, నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతా మారిపోవాలి కదా. మారిపోయి వెళ్ళి అరే బాబు ఇలా మంచిగా ఎలా మారాలి సార్? అంటే కాదు సార్, ఇప్పుడు ప్రవర్తన అంతా మారిపోవాలంటున్నారు కదా, అంటే వీళ్ళు ఎలా అంటే మారటానికి ఏం చేస్తారు, ఏంటి అసలు ఎలా మారాలనుకుంటారు చెప్పండి ఒకసారి. ఒక మనిషి మారాలి అన్నప్పుడు ఫస్ట్ నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటున్నావు, చర్చికి వెళ్ళాలి అన్నప్పుడు దాంట్లో ఏమేమి రాసి ఉంది? పాపం అనే వస్తువులు ఏది చేయకూడదు. మనం ఆ 10 ఆజ్ఞలు అనేది చూసుకోవాలి. ఒక మనిషిని మనం విమర్శించకూడదు, మనిషిని మనం ఇబ్బంది పెట్టకూడదు. మనల్ని ఎవరైనా విమర్శించినా సరే వాళ్ళు తెలిసి అలా చేస్తున్నారు లేదా బాబు కళ్ళు మూసుకొచ్చేయలేదు కదండి క్రిస్టియన్స్. నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు సార్ ఇంకా నేను అదే కానీ ఇప్పుడు చెప్పేది వాళ్ళకి 100 ఉండాలని చెప్తాను కదా. ఇప్పుడు దాంట్లో కాదు సార్, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను సార్, ఇది కేవలం బిజినెస్ అండి. నేను చెప్తాను, క్రిస్టియానిటీ అనేది కొందరికి కొందరికి కాదు సార్. ఇప్పుడు కొందరికి అయిందనుకో ఓకే అండి, కానీ 99.9% మెంబర్స్ కి బిజినెస్ సార్. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఎక్కువ కూడా చెప్పను, మీ టైం నేను వేస్ట్ చేయదలుచుకో. ఇప్పుడు కల్వరి సతీష్ ఉన్నాడు సార్, ఇక్కడ కల్వరి టెంపుల్ అని ఉందండి. ఈ కల్వరి సతీష్ దగ్గరికి ప్రతి ఆదివారం లక్షల మంది వస్తారండి, లక్షల మంది వస్తారు. కల్వరి సతీష్ తోటి ఫోటో దిగాలంటే 10,000 రూపాయలు ఇవ్వాలి. తెలుసా మీకు? తెలుసా అండి మీకు? చెప్పండి. 10,000 రూపాయలు ఇస్తేనే ఫోటో దిగుతాడు. కల్వరి సతీష్ ప్రేయర్ చేయాలంటే 50,000 రూపాయలు ఇవ్వాలి. ఎవరిని ఇంటికి వచ్చి భోజనం చేసి ప్రేయర్ చేయాలంటే 1,00,000 రూపాయలు తీసుకుంటాడు. 1,00,000 రూపాయలు తీసుకుంటాడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, మొన్న మధ్య డిజిటల్ అంటే మీ ఊర్లలో మీ చోట డిజిటల్ అంటే ఇప్పుడు టీవీ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ ప్రేయర్ చేస్తాడు. ఈ ఇచ్చే దశమ భాగాలన్నీ ఆయన కింద ఫోన్ పేనో గూగుల్ పేనో నెంబర్ ఇస్తాడు, దానికి పంపించాలి. దాన్ని వీళ్ళందరూ వ్యతిరేకించారు. ఆంధ్ర తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకించి మేము తయారు చేసుకున్నటువంటి సంఘాలని ఆ డబ్బులన్నీ నువ్వు కొట్టేస్తావా, అది తప్పు కదా, మేము ఎంతో కష్టపడి ఎన్నో ఆత్మలను రక్షించాము, ఎన్నో 100 మందిని మేము కూడబెట్టుకున్నాము, నువ్వు వచ్చేసేసి మా డబ్బులన్నీ కొట్టేస్తావా, అలా చేయడానికి వీలేదని పెద్ద పెద్ద ర్యాలీలు తీశారు. తణుకుల్లో, తాడేపల్లి గూడెంలో, ఈ విజయవాడలో, ఇటువైపు ఆంధ్రాలో మెదక్లో, వీటన్నిటిదే. ఎందుకంటే ఈ కల్వరి సతీష్ రావడంతో ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న సంఘాలు ఉంటాయి చూసారా, అవన్నీ మాయమైపోయినాయి. మాయమైపోయి ప్రతి ఒక్కడు కల్వరికి వెళ్తాం. ఆ కల్వరిలో తైలం అక్కడ ఉంటది, ఒక ప్రేయర్ చేస్తే కొబ్బరి నూనె ఇస్తాడు. ఆ కొబ్బరి నూనె ఎంత గ్రాములు ఉంటది, 200-300 రూపాయలకి అమ్ముకుంటున్నాడు, ఖర్చీఫ్లు అమ్ముకుంటున్నాడు. అంత బిజినెస్ సార్, అంతే కదా సార్, ఏదేది ఏం లేదండి. నిజంగా అది ఏ దేవుడైనా కావచ్చండి. మన ఇంట్లో కూర్చొని భగవంతుడికి మనం మొక్కుంటే ఆయన మన మొర వింటాడు సార్. ఇవన్నీ శుద్ధ వేస్ట్ చెత్త సార్, అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవడం. చెప్పారు మీరు చెప్పిన దాంట్లో నేను తప్పు అనేది ఎంచుకుందంటే నేను కూడా క్వశ్చన్ చెప్తాను. ఎందుకంటే మన హిందూ గుడులు దగ్గరున్నారా చాలా మంది అమ్ముకున్నారు, కొబ్బరికాయలు అమ్ముతున్నారు, అన్ని అమ్ముతారు, అది కూడా బిజినెస్ కదా. అవును, కొబ్బరికాయలు దేనికి అమ్ముతారు సార్, అది వ్యాపారం అండి. ఇప్పుడు మీరు చాలా తప్పండి. ఇప్పుడు అది బయట అమ్మే వాళ్ళు ఉంటారు కదా, మనం కొబ్బరికాయ భగవంతుడు కొట్టడానికి బయట వాడి దగ్గర కొనుక్కొని వెళ్ళి లోపల కొడతాం. ఇప్పుడు నిజంగా పూజ మీరు అనేది ఏంటంటే పూజారే, ఆ గుళ్ళో ఉన్న పూజారి అరే బాబు కొబ్బరికాయ ఇక్కడే కొనాలరా, ఇగో మీరు అగరబత్తి ఇక్కడే కొనాలరా అంటే అది తప్పైద్ది. కానీ బయట ఎవరెవరో రకరకాల వ్యక్తులు ఉంటారు. ఆ కొబ్బరికాయలు అమ్మే వాళ్ళలో సార్ ఆ కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు క్రిస్టియన్స్ ఉంటారు, పూలు అమ్మే వాళ్ళు ముస్లిమ్స్ ఉంటారు, అందరు ఉంటారు సార్. మీరు గమనిస్తే మీకు తెలిసి వాళ్ళకి ఏమంటే ఇప్పుడు ఏమండి ఒక పని అందరూ ఒకే పని ఒక అర్థం చేస్తే విమర్శ వస్తుందండి. ఇప్పుడు మన రాజకీయాలు అక్కడ వేసుకోండి. ఇప్పుడు అదొకటి. ఇప్పుడు ఇంకోటి కూడా సార్ మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే కూడా ఎవరు నమ్మరు సార్. ఇప్పుడు బైబిల్లో విగ్రహారాధన ఖండించమని అంది సార్. గౌరీపట్నం వెళ్ళండి, మీరు విజయవాడ దగ్గర గుణదల వెళ్ళండి, నాగార్జున సాగర్ సాగరమాత వెళ్ళండి. ఏం సార్ అక్కడికి వెళ్ళి గుండ్లు కొట్టించుకోవటం, ప్రసాదాలు తినటము,
తాయెత్తులు కట్టుకోవడం, ఏసు మాలంట. ఏం సార్ ఇవన్నీ? ఏం సార్ ఇవన్నీ? మీరు వేసుకున్నారుగా మాలలో వెళ్ళేసుకుంటున్నాను. అవునండి, అది తప్పు కదా సార్. అది బైబిల్ చెప్పేది ఏంటి, మీరు చేసేది ఏంటి? ఇప్పుడు అసలు ఇప్పుడు ఇది ఉంది సార్, క్రిస్మస్ ఉంది సార్. బైబిల్లో ఎక్కడన్నా ఉందండి క్రిస్మస్ చేసుకోమని? అసలు ఏసు పుట్టిన తేదీనే లేదు సార్ బైబిల్లో. మరి ఎందుకు చేసుకుంటున్నారు సార్? మరి అంటే మీరు బైబిల్ చెప్పేది ఏది చేయరు. అదేనండి, మీ దేవుడి చేసుకున్నారు మీరు, మా దేవుడు చేసుకున్నా అంతే. అందుకనే సార్, అందుకనే విమర్శలు పాలవుతుంది మీరు. అర్థమైందా? మాకుందండి, దీపావళి చేసుకోండి ఉంది, శివరాత్రి చేసుకోండి ఉందని ఉంది మాకు. అదే సార్, వీళ్ళ వల్లనే మీకు, అదే వీళ్ళ వల్లనే మీ అందరికి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది సార్. ఫస్ట్ మీరు వాళ్ళందరినీ కరెక్ట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆర్సీఎం వాళ్ళు ఉన్నారు సార్, ఇప్పుడు ఆర్సీఎం వాళ్ళు ఉన్నారు సార్, మాతో విగ్రహాన్ని పెట్టి పూజలు చేస్తారు, అగరవత్తులు వెలిగిస్తారు, కొబ్బరికాయ కూడా కొడతారు సార్, ప్రసాదం కూడా తింటారు, వాళ్ళు బొట్లు కూడా పెట్టుకుంటారు. ప్రొటెస్టెంట్లు ఉన్నారు, వాళ్ళకి పడదు, వాళ్ళకి వీళ్ళకి పడదు, ఇద్దరు కొట్టుకుంటారు. సో ఫస్ట్ మన దగ్గర ఉన్న లోపాన్ని మనం సెట్ చేసుకోవాలి సార్. అది ఫస్ట్ ఏంటంటే మన దాంట్లోకి వెళ్ళామంటే అది నువ్వు బైబిల్లో చెబుతుంది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, అసలు నీ లోపం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఇతరులు అంటే వాళ్ళు మార్చే ముందు నువ్వు తెలుసుకోవాలి. ఒకటి చెప్తాను ఏంటంటే, దాంట్లో ఏంటంటే రాయటానికి కారణాలు ఏంటంటే, పాపం అనేది ఇలా జరిగింది, మీరు ఇలా చేయకూడదని దాంట్లో రాసిన అర్థం. అది చేయకూడదని ఎక్కడ లేదండి, అదే రాయలేదు సార్. నిజంగా మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్. ఇప్పుడు బైబిల్ మొత్తం అన్ని చాలా ఉందండి, అదంతా రాయలేదు. చాలా మంది చెప్పాలంటే కొన్ని రాశారు, కొన్ని మర్చిపోయారో లేకపోతే వదిలేశారో. ఫస్ట్ బైబిల్ అనేది 181 పుస్తకాలు సార్, తర్వాత 76 పుస్తకాలు అయింది సార్, తర్వాత 66 పుస్తకాలు అయింది సార్, తర్వాత 46 పుస్తకాలు అయింది సార్. ఇట్లా రకరకాల వాళ్ళు రకరకాలు తీసుకున్నారు సార్ దాన్ని. సో అది దైవగ్రంథం అంటానికి లేదు. మనం దైవగ్రంథం అంటే అన్ని కాలాల్లో అన్ని వేళల్లో ఒకే రకంగా ఉండాలి. ఎవరికి ఇష్టం వచ్చిన పుస్తకాలు వాళ్ళు పెట్టుకుని ఇష్టం లేని తీసేసారు అనుకోండి, తప్పు కదండి అది. అదే సార్, ఇప్పుడు వీళ్ళు 6-7 పుస్తకాలు తక్కువ తీసేయమని ఎక్కడ పరిశుద్ధాత్మ కానీ యెహోవా దేవుడు కానీ చెప్పాడండి? ఎందుకు తీసేశారు సార్? ఎవరు చెప్పారు సార్ తీసేయమని? వెళ్ళి తప్పు కదండి అది. మరియమ్మ గురించి రాసిందండి, మరియమ్మ గురించి. అయితే ఏంటండి తప్పు ఏంటండి? అసలు మరియమ్మ సువార్తను ఉంది సార్, అదే తీసేశారు సార్. మగ్దలేన మేరీ సువార్త సార్, అదే తీసేశారు సార్. ఫిలిప్ సువార్త సార్, అది కూడా తీసేశారు సార్. థోమస్ సువార్త సార్, అవి కూడా తీసేశారు సార్. ఇది తీసేసి కలిపిన వాటిని ఎట్లా దైవగ్రంథం అంటారండి? అసలు అనకూడదు కదా. అదే మరి. సో నేను చెప్పేది ఏంటంటే సార్, ఫైనల్ గా వ్యాపారం అండి, ఒక వ్యాపారం. ఏసు పేరు చెప్పి వీళ్ళందరూ వ్యాపారం, కానీ ఎవరు కూడా బైబిల్ చెప్పింది ఫాలో అవట్లా. అది వ్యాపారం ఒరిజినల్ మనకు తెలదు. ఒకటి చెప్తాను, అదే తెలుస్తుంది కదా సార్, మన కళ్ళ ముందే కనిపిస్తుంది కదా సార్. మళ్ళీ తెలవదంటారు మీరు? మన కళ్ళ ముందు చూస్తున్నాం కదా సార్. విమర్శించకూడదు మనం ఒకళ్ళనే. కాదు సార్, ఇప్పుడు జరుగుతున్న దాన్ని ప్రశ్నించకూడదు అంటారు, తప్పంటారు అయితే మీరు? నేను తప్పంటే అప్పుడు మీ ఇంటికి వచ్చి రమ్మంటే మీరు మాట్లాడేది ఏం సార్? వాళ్ళు మీ ఇంటికి వచ్చి చెప్పంటే కదా మీరు మాట్లాడేది. అంతే, అది కరెక్ట్. అవునండి. అసలు ప్రాబ్లం ఉండదు సార్. అసలు నీకు ఆ ఉద్దేశం ఉండేది కాదు కదా. అవునండి కరెక్ట్. ఇప్పుడు మీరు గమనించారో లేదండి సార్, మీరు ఒకటి గమనించండి 2016 ముందు వరకు కూడా సార్ అసలు ఎవడు క్రిస్టియానిటీ గురించి కానీ మిగతా మతాల గురించి కానీ హిందువులు ఒక్కడు కూడా నోరు ఎత్తి మాట్లాడినట్లేదు గురించి కానీ. మా ఊళ్ళో ఎవరు అసలు వెళ్ళారా పనలేరా వాళ్ళు ఎవరో లేని వాళ్ళు దేవుళ్ళారా మనకెత్తురు అనుకున్న ఆ ఊసి ఎత్తేవాళ్ళు తెలుసా మీకు? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆ ఊసి ఎత్తేనే వీళ్ళేదో వీళ్ళు మైలు పడిపోయినట్టు ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎందుకంటే సార్ ఇప్పుడు ఒకప్పుడు మా తాతలు కూడా ఏంటంటే ఆ ఊసెత్తే వాళ్ళే కాదు, ఆ ఊసెత్తాను ఎలా ఉండేది ఏంటంటే మన మైలు పడిపోయినట్టు ఉండేది. ఎగ్జాక్ట్లీ. మనకెందుకు వదిలేదు. మరి వాళ్ళు ఏమైనా వచ్చి మళ్ళీ రెచ్చగొడుతున్నారో లేకపోతే మిమ్మల్ని మీరేమో రెచ్చిపోతారు నాకు అర్థం కావట్లేదు. కానీ లేదు సార్, వాళ్ళు మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే సార్, ఒకడు ఉన్నాడు సార్, వాడి పేరు ఏంటంటే బెల్లంకొండలో ఒకడు ఉంటాడు సార్, ప్రవీణ్ అని ఒకడు ఉంటాడు సార్. వాడు క్రిస్టియానిటీని సర్వనాశనం చేశాడు సార్. వాడి తర్వాత ఈ వీకేఆర్ అని ఒకడు ఉన్నాడు సార్. వాడు ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళందరూ హరి జాన్సన్ గాడు, సాంబశివరావు గాడు, తర్వాత ఇంకా చాలా మంది బేవర్స్ గాళ్ళు వచ్చారు. వాళ్ళందరి వలన క్రిస్టియానిటీ సంకనాగిపోయింది సార్. వీళ్ళు కామ్గా ఉంటే అసలు ఏ గొడవలు ఉండేవి కాదు సార్.
ఇదివరకు అట్లా ఉండేది గురు, ఇదివరకు ఇప్పుడు అలాగండి మా ఊళ్ళో నేను చెప్పేది కూడా అదేనండి. పట్టించుకోవాలి కాదు. అవును, ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు సార్. వీళ్ళు ఇట్లా కాదు. రెండోది ఏంటంటే వాళ్ళు తక్కువ దేవుడు మనకంటే అనే వాళ్ళు అంతే. అలా ఊసిస్తారు ఎవరన్నా ఇంటికి ఆలోచన వాళ్ళు. అవును సార్, అవును సార్, కరెక్ట్ సార్. ఇప్పుడు ఇంకో రకంగా ఉంది. ఇప్పుడు ఆలోచన అంటున్నారంటే లేదంటే మనం వీళ్ళు ఏమి లేదండి. మీరైనా మేమైనా ఆడిపోతున్నాడు మంచి మార్గంలో రావాలనుకుంటున్నాం. ఎవరికన్నా ఇంటి నుంచి ఇక్కడ ఏమి లేదు. ఇది మంచి మార్గం కాదు. నువ్వు కోతులో పడిపోతావు, నువ్వు అనుకుంటావు. నువ్వేంటి కోతులో పడి నేను అనుకుంటున్నాను కాదండి. ఇప్పుడు నేనేంటో నువ్వు కోతులో పడిపోతావు నేను అనుకుంటున్నా. నువ్వేమనుకున్నావు? నేను పడిపోతాను కోతులో, నువ్వు అనుకున్నావు అంతే. సార్ నేను ఒకటి చెప్తాను సార్, బైబిల్ బాగా క్షుణ్ణంగా చదివితే అర్థమైపోతుంది సార్ ఏంటనేది. వేరేది ఏం అవసరం లేదు. చెప్పండి. ఇంకోటి అర్థమైందా? దాంతో గెలినోడు నువ్వు క్షుణ్ణంగా చదివినా చదవకపోయినా అర్థంగా చదివిన బిల్లింగ్ చదివినా నువ్వే చెప్పినా సరే నీ మాట వింటాం అనేది అసంభవం, మొత్తం అనేది అసంభవం అండి. సరిగ్గా దాంట్లోకి వెళ్ళినోడు అవుతాయి. లేదు లేదు కాదండి, సరిగా వెళ్తాం ఏంటి, అబద్ధంగా వెళ్తాం ఏంటి మరి? అంటే సరిగ్గా అంటే ఏంటి, ప్రవర్తన మార్చుకోవాలి కదా. వాడు బుద్ధి ప్రవర్తన మార్చుకోవాలి కదా. ఇప్పుడు కొందరు ఉన్నారు అనుకో, బుద్ధి మార్చుకు ఇప్పుడు దాంట్లోకి వెళ్తా ఉంటాడు, ఆడు చేసేపాలు ఆడు చేస్తానంటాడు. ఎలా మార్చుతా? ఇప్పుడు అట్లా అనుకుంటే మీరు వాటికన్ సిటీ ఉంది కదా సార్, వాటికన్ సిటీ తెలుసా మీకు? పోప్ ఉంటాడు అక్కడ. క్రిస్టియన్స్ అందరికి హెడ్ పోప్ ఉంటాడు ఒక ఆయన. రోమన్ క్యాథలిక్. మా చర్చి వేరండి. మా చర్చి మీదేం చర్చి సార్? మీది పెంటికోస్ట్? మాది వచ్చేప్పటికి టీపీఎం సిలోన్ పెంటికోస్ట్ వస్తుంది. సిలోన్ పెంటికోస్ట్, ఓకే ఓకే, శ్రీలంక వాళ్ళకి సంబంధించింది. మా దానికి వచ్చి వాళ్ళని ఆరబాటం చేస్తారు, వాళ్ళని అంటారు, మా మైకులు ఊళ్ళంప వాళ్ళకెత్తారు వీళ్ళకెత్తారు అనే ఉండదు అసలు. ఓకే సార్, ఓకే. ఏం సార్ మీరు అంటే మీరు ఏం చెప్తారు సార్ మీ చర్చిలో? దాంట్లో చెప్తారు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా చెప్తారు. పాపం అనేది ఇలా జరిగిపోయింది, ఇలా వస్తుంది అంటే దానికి తగ్గ ఏంటంటే దానికి ఆధారాలు ఏంటంటే వాళ్ళకి అవగాహనతో చెప్తారు. కొందరు ఒక తండ్రి పాపం చేశారంటే రోజు తప్పు కాదు, కుదురు తప్ప ఏంటి, ఎందుకు చేయవలసి వచ్చింది, అలా చేయకూడదు మళ్ళా అనేది దాని గురించి డీటెయిల్స్ అనేది కొంతవరకు వాళ్ళ దగ్గర చెప్తారు. ఎందుకంటే లోతు పరిశుద్ధుడే. ఇప్పుడు దానికి అర్థం ఏం చెప్తారంటే లోతు కూతుర్లో మరి తన వయసులో ప్రభావం లేదంటే మళ్ళీ అక్కడ మరి ఉండి వచ్చిన ప్రభావం మొత్తానికి వాళ్ళ తండ్రికి మొత్తిచ్చి పాపం చేశారని దాంట్లో రాసుంది. అప్పుడే అదే అంటారు, మొత్తికి బానిస మాకంటారు బాబు, తల్లి పిల్లలు తెలవదు కనుకుని ఇలా చేశారు కనుకుని. ఏసీ తాగాడు కదా సార్, మత్తు బానిస అవద్దని చెప్తారు. మరి ఏసీ తాగాడు కదా. ఏసీ తాగాడా? మార్క్స్ వార్త 3 కాదు సార్. మీకు యేసు మీరు కనాన్ విందులో తెలుసు కదా సార్. ఇతడు ఎక్కడంటే నేను చెప్తానండి, ఇది ఏంటి, మనిషి కుమారుడు తినుచు త్రాగుచు వచ్చాడు కనుక ఇతను అని ఉంటది ఒక చోట, యోహాను సువార్తలో అనుకుంటా, సరిగ్గా నాకు గుర్తులేదు. మద్యం అండి, మద్యం తాగాడు ఆయన కనాను దీంట్లో. గోపి గారు ఎక్కడ తాగాడు సార్? ఒక నిమిషం సార్, గోపి గారు చెప్పండి సార్, అది చెప్పండి. ఒక్క నిమిషం లూకాసు వార్త 17:28. నాకు తెలుసు. అదే ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు వీళ్ళ కూడా వెళ్ళారు. అది కాదు సార్, అది కాదు. ఒక నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం సార్. గోపి గారు అదేంటి లూకాసు వార్త ఉండండి, తినుచు త్రాగుచు లూకాసు వార్త 17:28 అండి. ఒకసారి చదవండి సార్. కాదు ఒక్క నిమిషం, అది కాదండి, ఒక్క నిమిషం తీస్తున్నా. ఒక్క నిమిషం ఆగండి, వినండి సార్, మీరు వినండి సార్. ద్రాక్షరసము దాయితే సామెతలు ద్రాక్షరసం 7:34. లూకా 7:34 అండి. మనిషి కుమారుడు తినుచు త్రాగుచును వచ్చును గనక మీరిదిగో వీడు తిండిపోతును మద్యపానీయ శుంకరులను పాపులను స్నేహితుడు అనుచున్నారు. అది మనిషి కుమారుడు తింటున్నాడు, త్రాగుచున్నాడు, వీడు అంటున్నాడు. పైన ఇంకో వచ్చిన ఉంటదండి, పైన ఏమొచ్చిన యోహాన్ తినట్లేదు తాగట్లేదు కనుక ఇటు దయ్యాలు పట్టిన వాడని అంటారు. బాప్టిజం ఇచ్చి యోహాను రొట్టె తినకి ద్రాక్షరసము త్రాగికి వచ్చును గనుక వీడు దయ్యం పట్టిన వాడని అనుచున్నారు. అర్థమైందా సార్?